హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళ అయితే చికెన్ బిర్యానీ అయితే చూపిస్తున్నానండి. ఇది పాప బర్త్డే రోజు చేశాను కదా చికెన్ బిర్యానీ. అది ముందుగా అయితే 2 kgs అయితే చికెన్ అయితే తీసుకున్నా. శుభ్రంగా సాల్ట్ వేసేసి కడిగి పెట్టేసుకున్నాను. ఇంకా మనకి ఎంత స్పైసీగా కావాలో అంత కారం అయితే చూసేసుకోండి. నేను 3 టేబుల్ స్పూన్ దాకా అయితే కారం వేసుకున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ అయితే పసుపు వేసుకున్నాను. గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకున్నానండి. చాలా బాగుందండి. ముందుగా మనము సరిపడా సాల్ట్ కూడా వేసుకున్నాం. కొలత ప్రకారం అయితే ఒక 4 టేబుల్ స్పూన్ దాకా అయితే సాల్ట్ అయితే వేసుకున్నానండి. ఇది మనం ఇప్పుడు వేసిన మసాలాలు, ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా 2 టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నా. ఇవన్నీ చక్కగా ముక్కకు పట్టేలాగా ఈ మసాలాలన్నీ కలుపుకోవాలి. ముందు మనమైతే ఇక్కడ పెరుగు అయితే వేయకూడదండి. పెరుగు కానీ లెమన్ జ్యూస్ కానీ వేసామంటే ముక్క అంత టేస్ట్గా ఉండదు, చప్పగా ఉంటుంది. అలాగే మనం ఇదంతా కలిపేసుకొని ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ ఒక 4-5 పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసి అయితే పెట్టుకున్నాను. అలాగే ఒక 1/2 లీటర్ పెరుగు తీసుకున్నాను. ఇదంతా కలిపేసి ఒక 2 hours, ఎంత వీలుంటే అంత వీలు, మనకి ఎంత టైం ఉన్నా ఒక 2-3 hours అయినా మ్యారినేట్ చేసి మనం పక్కకు పెట్టేసుకుంటే ముక్క చాలా అంటే జ్యూసీగా మసాలా చక్కగా పడుతుంది, చాలా బాగుంటుంది. ఇదైతే ఇంకా సైడ్కి అయితే పెట్టేసుకున్నానండి. ఫ్రైడ్ ఆనియన్స్ మళ్ళీ చూపిస్తున్నాను, మళ్ళీ వేసుకున్నాను అనమాట. ఇక్కడ మనం ఒక 3 టేబుల్ స్పూన్ దాకా ప్యాన్ పెట్టేసి 3 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసేసుకొని, అలాగే 1 టేబుల్ స్పూన్ గీ వేసుకున్నాను. హోల్ గరం మసాలా మొత్తం, బిర్యానీ మసాలా మొత్తం వేసుకున్నానండి. అలాగే ఒక 3 పచ్చిమిర్చి కూడా వేసుకున్నా. కట్ చేయకుండా విరగదీసి అయితే వేసుకున్నా, ఎందుకంటే రైస్లో కుక్ అయిపోతాయి కదండి. ఇంకా అవసరం లేదు, మనం కట్ చేసే అవసరం లేదు. ఇంకా మనం తినరు పిల్లలు పక్కకు పెట్టేస్తారు అనుకుంటే సన్నగా తరిగేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి కొత్తిమీర, పుదీనా సన్నగా తరిగి ఒక గుప్పెడు అయితే వేసుకున్నానండి. ఇది ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయినాక ఒక 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకున్నాను. బిర్యానీ ఆకు కూడా స్కిప్ అయిందండి, వేసుకున్నాను బిర్యానీ ఆకు కూడా. మనము ఏ కప్పుతో అయితే రైస్ తీసుకుంటామో ఆ కప్పుతోటి ఒక కప్పు రైస్ అయితే 1.5 కప్పు వాటర్ అయితే తీసుకోవాలి. ఇక్కడైతే నేను ఒక కప్పుకి రైస్కి 1.5 అయితే వాటర్ అయితే వేసుకున్నాను. ఇక్కడ రైస్లో కూడా మనం సాల్ట్ చూసి వేసుకోవాలండి. రైస్కి మనకు సాల్ట్ కరెక్ట్గా, అంటే ఇప్పుడు మనం వేసే చికెన్కి రైస్కి కరెక్ట్గా చూసి అయితే సాల్ట్ వేసుకోండి. ఎక్కువగా వేసుకోకండి, కొంచెం తక్కువైనా పర్వాలేదు. కానీ ఒక లెమన్ హాఫే తీసుకున్నానండి, ఎక్కువ కూడా వేసుకోలేదు లెమన్ జ్యూస్. ఇంకా మళ్ళీ పైన ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం మళ్ళీ వేసి, ఎందుకంటే మా పిల్లలు రైస్ మీద వేస్తే తినరు కాబట్టి ఇలా కర్రీ మీద, అంటే మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ మీద వేసాను. మనం ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిలే ఉంది కదా, అది వేసుకున్నానండి దాంట్లో. ఇప్పుడు మనకి వాటర్ మరిగాక మనం రైస్ అయితే వేసుకొని, రైస్ 60% ఉడికితే చాలండి. అందరూ 70% అంటారు కదా, 60% ఉడికితే చాలు. ఇంకా మనం వాటర్ అంతా తీసేసి రైస్ పక్కన అయితే పెట్టేసుకుందాము. ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇంకా నేను ఆయిల్ కూడా వేయలేదు. అదే ఆయిల్ తోటి ప్యాన్ అయితే పెట్టేసి చికెన్ వేసేసుకొని, మనం రైస్ అయితే పక్కకు పెట్టేసుకున్నాం కదా, ఇక్కడ రైస్ వేసుకున్నామండి. చికెన్లో రైస్ వేసుకున్నాక కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ వేసేసి మనం పైన మూత పెట్టేసి దమ్ ఇచ్చుకోవాలి. కొంచెం ఇక్కడ 60% అన్నాను కదా, పైనుంచి మనం తీసిన పక్కకు పెట్టుకున్న వాటరు కొంచెం వేయాలి. అదైతే స్కిప్ అయిపోయిందండి. అప్పుడే మనకు అడుగు అంటకుండా చాలా బాగా వస్తుంది రైస్, అడుగు అంటదు, మాడకుంటుంది. అదే అనమాట చిన్నది. అలాగే మనకి పెంకు ఏదైనా పాతది ఉంటే పెట్టేసుకున్నామంటే అడుగు అంటది అనమాట. ఇక్కడ పిల్లలు అయితే పెట్టారండి, చాలా బాగుంది అంటున్నారు. కేక్ కటింగ్ కూడా చేశారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ చేయండి.